ప్రైజ్ లార్డ్. దేవుడి మీకు వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ చరణం. రహస్య స్థలంలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. ప్రైజ్ లార్డ్. ఈరోజు యెషయా గ్రంథం ద్వారా దేవుడు మనల్ని ధైర్యపరిచే మాట ఏంటంటే, రహస్య స్థలంలోని మరుగైన ధనాన్ని మనకిస్తాడంట. ఎక్కడ ఉంది ఆ ధనం అంటే రహస్యంగా ఉంది. ఎవరికి ఇది ఇస్తాడంటే ఆయనకి ఇష్టమైన వారికి. ఇక్కడ ఈ అధ్యాయంలో చూసుకున్నట్లయితే కోరాహు గురించి చెప్తున్నాడు, యాకోబు సంతానం గురించి చెప్తున్నాడు. దేవుడు ఆయనకి ఇష్టమైన వారు ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డలకి తెలియదు, ఆయన ఎక్కడి నుంచి పంపిస్తాడో వాళ్ళకి తెలియదు, కానీ ఆయన మాత్రం వాళ్ళని ఖచ్చితంగా పంపిస్తాడు. ఎవరైతే దేవుడి మీద ఆధారపడుతున్నారో వాళ్ళకి ఎక్కడో అయినా వాళ్ళ కోసం సంపాదించేవాళ్ళు సపరేట్ ఉంటారంట. దేవుడి మీద ఆధారపడకుండా మన సొంత బలం మీద, మన సొంత శక్తి మీద, మనకున్న దాని మీద, మనకున్న మంది మీద ఆధారపడి మనం ముందుకెళ్ళినట్లయితే మనం ఇంతకాలము శ్రమలు పడతా, ఆస్వాదించబడకుండా, ఇబ్బందులు పడతా, వేదన పడతా మనం ఉన్నామేమో. దేవుడి మీద ఆధారపడదాం. ఖచ్చితంగా దేవుడు ఆయన కృపానీళ్ళలో మనల్ని భద్రపరిచి రహస్య స్థలంలోని మరుగైన ధనాన్ని మనందరికి ఇచ్చునుగాక. మన ఆర్థిక పరిస్థితులు దేవుడు మెరుగుపరచునుగాక. అటు కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. ఆమేన్.